మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. కరుణానిధి అయిన దేవుడు, దయగలిగిన దేవుడు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆ గొప్ప తండ్రికే చెందునుగాక. ఆ ఉన్నతుడైన దేవుడు ఈ నూతన దినములో మనందరి కొరకు ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వచనం. నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకుందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినాన దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం, ఆయనను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన ఆశీర్వాదం మనం పొందుకోగలం. కానీ మనం ఏం చేస్తాము అని అంటే, రకరకాల మనుషుల్ని నమ్ముకుంటాం, లేకపోతే ఆస్తిని నమ్ముకుంటాం, అర్ధబలాన్ని నమ్ముకుంటాం, అంగబలాన్ని నమ్ముకుంటాం, ఇంకా ఇతరత్ర ఏవేవేవో నమ్ముకుంటాం. దేవుణ్ణి మాత్రం నమ్ముకోం. వాటిని నమ్ముకుని అన్యాయం అయిపోతాం, ఇబ్బందుల పాలవుతాం. కానీ గొప్ప దేవుడి దినాన్న మనకిస్తున్న గొప్ప వాగ్దానం, ఆయనను నమ్ముకుంటే, ఆయనను విశ్వసిస్తే దేశమును స్వతంత్రించుకునే వారిగా చేస్తారు. అంతేకాదు పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకునే వారిగా మనం ఉంటాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో మార్తా అనే ఆమెతో దేవుడు చెప్తారు, నువ్వు నమ్మితే చాలు దేవుడి మహిమను చూస్తావు. మనం నమ్మితే చాలు ఆ దేవుని యొక్క మహిమను చూసే కృపావరం దేవుడు మనకు అనుగ్రహించారు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏమి స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నావో, లేకపోతే ఏ పర్వతం మీదకి వెళ్ళాలని అనుకుంటున్నావో, ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఎవరిని నమ్ముకున్నా నీ గమ్యస్థానమును, నీ గురిని నువ్వు చేరలేకపోతున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకో. ఆయన ఆ పరిశుద్ధ పర్వతమును ఎక్కే బలం నీకు అనుగ్రహిస్తారు. నీ కాళ్లను లేడి కాళ్ళుగా చేసి నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండ మీదకు సునాయాసముగా ఎక్కించగలిగిన గొప్ప దేవుడు, నీవు నమ్ముకుని నువ్వు ఆధారపడిన దేవుడు. పర్వతం ఎక్కాలి అని అంటే కాస్తంత కష్టమే. ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది, నీరసం వస్తుంది. కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఆ దేవుడు నిన్ను తన చంకనెత్తుకుని, తన భుజముల మీద ఎత్తుకుని ఆ పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకునేటట్లుగా చేస్తారు. ఒకవేళ ఏదో ఉద్యోగం అనే పర్వతం ఎక్కాలనుకుంటున్నావేమో, లేకపోతే పిల్లల పెళ్లిళ్ళు అనే పర్వతం ఎక్కాలనుకుంటున్నావేమో, కుటుంబ సమస్యలు అనే ఆ సమస్యలు తీరాలి అనే పర్వతం ఎక్కాలనుకుంటున్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నమ్ముకో, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన మీద ఆధారపడిపో. నా ప్రభువా, నీవే నాకు దిక్కయ్యా, నాకు సహాయం చేయి ప్రభువాను, చెయ్యి అందించడానికి, మహాజలరాశుల్లో నుండి నిన్ను పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కించడానికి యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నారు. నువ్వు కోరుకున్న ఆ శిఖరమునెక్కి నీవు ఆశీర్వాదం పొందుకుని సంతోషంతో, సమాధానంతో నీవు బ్రతకాలని నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు ఆశిస్తున్నారు. ఆ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన మీద నమ్మకం పెట్టుకో. దేవుడు ఈ దినాన్న నీతో మాట్లాడుతుండగా సంపూర్ణ నమ్మకం యేసయ్యను నీవు ఆధారంగా చేసుకున్నట్లయితే ఆ దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం. నీ ప్రియ బిడ్డలందరూ నేను నీ మాటలు విని ఉన్నారు. ఎందరైతే నిన్ను నమ్ముకుంటారో, ఎందరైతే నిన్ను విశ్వసిస్తారో వారిని అందరినీ నీవు సిగ్గుపడనియ్యక, నీవు దాటిపోక వారిని ఆయన దేశమును స్వతంత్రించుకునేటట్లుగా చేసి నీ పరిశుద్ధ పర్వతమునన్ను స్వాధీనపరుచుకున్నట్లు చేయుచున్న గొప్ప దేవుడా, నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు నిన్ను నమ్ముకునే భాగ్యం దయచేసి వారిని ఆశీర్వదిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.